సో మై డియర్ సీరియస్ అండ్ సిన్సియర్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్, ఏపీ టెట్ డిఎస్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, ఇక్కడ మనకు థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉండేటువంటి ఇంగ్లీష్ ఎస్జిటి వాళ్ళకైతే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అందులో మనం 3rd, 4th, 5th, 6th ఇవి కంప్లీట్ చేసాం. అయితే ఇందులో పోయమ్స్ మాత్రం కంప్లీట్ చేయలే, పక్కన పెట్టాం. ఇక్కడ పోయమ్స్ తర్వాత ఆథర్సు, దాంట్లో ఉండేటువంటి వర్డ్స్, పదజాలం, వీటిపైన ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడదాం. ఈ వీడియోస్లో మొత్తం ఓన్లీ పోయమ్స్, 3rd క్లాస్ పోయమ్స్, తర్వాత 4th క్లాస్ పోయమ్స్, తర్వాత 5th క్లాస్ పోయమ్స్, తర్వాత 6th క్లాస్ పోయమ్స్ అన్నీ కూడా కంటిన్యూగా చేద్దాం. ఇప్పుడు మనం 3rd క్లాస్ పోయం, ఇది పేజ్ నంబర్ 25 పేజ్ నంబర్లో ఉండేటువంటి పోయం, 3rd క్లాస్లో ఉండేటువంటి పోయం. ఏంటిది? 3rd క్లాస్. సో దట్ ఇక్కడ 3rd క్లాస్ బ్లూజమ్స్ అనే బ్లూజమ్స్ బుక్ పేరు 3rd బ్లూజమ్స్, 4th బ్లూజమ్స్, 5th బ్లూజమ్స్ అనే టైటిల్స్ ఇవ్వడం జరిగింది. ది స్వింగ్, స్వింగ్ అంటే ఒక ఊపు, మంచి ఒక ఊపు ఉంది, మంచి స్వింగ్లో ఉన్నాడు వాడు అంటాం కదా. మంచి స్వింగ్లో ఉన్నాడు అంటే బాగా పైకి పోతున్నాడు అని అర్థం. మరి ఊపేటప్పుడు కూడా, ఉయ్యాలు ఊగేటప్పుడు కూడా స్వింగ్లో ఉంది. స్వింగ్ అంటే పైకి పోవడం. సో ఈ రైజింగ్ మూమెంట్ ఏమంటామంటే, రైజింగ్ మూమెంట్ ఏమంటామంటే స్వింగ్ అనేసి అంటాం. రైజింగ్ మూమెంట్ ఏమంటాం? స్వింగ్ అనేసి అంటాం. సో ఇక్కడ లెసన్ నేమ్ ఏంటి అంటే ది స్వింగ్. బాగా అబ్జర్వ్ చేయండి, ది స్వింగ్. ఎప్పుడైనా కూడా పాఠం పేరు ఎక్కడైతే వస్తుందో అందులో ఎన్ని వర్డ్స్ ఉన్నా ఫస్ట్ వర్డ్లోని ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో ఉండాలి. ది స్వింగ్ అనే దాంట్లో ది అనే దాంట్లో టీ క్యాపిటల్ ఉండాలి. స్వింగ్ అనే దాంట్లో ఎస్ అనేది క్యాపిటల్లో ఉండాలి. ఎస్ అనేది క్యాపిటల్లో ఉండాలి. ఇది మనం గుర్తించాలి. తర్వాత చూడు ఏమని ఇచ్చాడు? హౌ డు యు లైక్ టు గో అప్ ఇన్ ఎ స్వింగ్. హౌ డు యు లైక్, ఎలా ఇష్టపడుతున్నావు నువ్వు చెప్పు. హౌ అంటే వర్ణన, వర్ణించు అని అర్థం. హౌ డు యు లైక్ టు గో అప్ ఇన్ ఎ స్వింగ్. ఈ ఊగుతున్నావు కదా, ఇలా ఉయ్యాల ఊగేటప్పుడు రైట్ పైకి పోతుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది, ముందుకెళ్తుంది, మళ్ళా వెనక్కి వస్తుంది. ఇటువంటి క్రమంలో ఈ విధంగా పోతూ ఉంటుంది కదా. సో ఇది ముందుకు వెళ్ళేటటువంటిది, ఇది వెనక్కి వచ్చేటటువంటిది. ఇది ముందుకు వెళ్ళే క్రమం, రైట్, ఇది వెనక్కి వచ్చేటువంటి క్రమం. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే హౌ డు యు లైక్ టు గో అప్, హౌ డు యు లైక్ టు గో అప్ ఇన్ ది స్వింగ్. ఈ స్వింగ్లో పైకి వెళ్ళడాన్ని నువ్వెలా ఫీల్ అవుతున్నావు, ఎలా ఇష్టపడుతున్నావు, ఎలా ఎంజాయ్ చేస్తున్నావు అని అడుగుతున్నారు. అప్ ఇన్ ది ఎయిర్ సో బ్లూ. అప్ ఇన్ ది ఎయిర్, పైన, అప్ ఇన్ ది ఎయిర్ ఆకాశంలో, రైట్, సో బ్లూ. అప్ ఇన్ ది ఎయిర్, పైన ఆకాశంలో చాలా బ్లూగా కనబడుతోంది, బ్లూ కలర్లో ఉంది. చూడు పైన ఆకాశంలో బ్లూ కలర్ ఉంది. హో ఐ డూ థింక్ ఇట్ ది ప్లెజెంట్ థింగ్. అంతటి ఆహ్లాదకరమైనటువంటి, ఇక్కడ మంచి ఊపు అనేసి అర్థం. స్వింగ్ అంటే అర్థం ఏంటి? మంచి ఊపు, మంచి ఊపు అనే అర్థం. అప్ ఇన్ ది ఎయిర్ సో బ్లూ. సో కలర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది బ్లూ అనేది ఒక కలర్ పేరు కదా, రైట్. హో ఐ డూ థింక్ ఇట్ ది ప్లెజెంట్ థింగ్. నేను కూడా అదే ఆలోచిస్తున్నా, ఎంత హాయిగా ఆహ్లాదకరంగా ఉన్నాయి చూడు అని ఆలోచిస్తున్నా. ప్లెజెంట్ అంటే ఆహ్లాదకరమైన అనే అర్థంలో ప్లెజెంట్ అనే మాట మనం యూజ్ చేస్తుంటాం. సో నౌ ఎవర్ ఎ చైల్డ్ కెన్ డూ. ఎవర్ ఎ చైల్డ్ కెన్ డూ. ఎవర్ అంటే ఎప్పుడు అని అర్థం. ఎప్పుడు ఒక చిన్న బాబు, కెన్ డూ ఎప్పుడైనా ఒక బాబు చేయగలిగేది ఏంటి చూడండి. ఏమిచ్చాడు మనకు? అప్ ఇన్ ది ఎయిర్, అప్ ఇన్ ది ఎయిర్, పైన ఆకాశంలో, అప్ ఇన్ ది ఎయిర్ అండ్ ఓవర్ ది వాల్. ఇక్కడ వాల్ అనేసి అంటున్నాడు. వాల్ అంటే ఇట్లా ఎగిరేటప్పుడు సరౌండింగ్లో ఉండేటివి చాలా చాలా కనబడుతూ ఉంటాయి.
ఆ కనబడేటువంటి ఐటమ్స్ అన్నిటిని కూడా, థింగ్స్ అన్నిటిని కూడా చూస్తూ ఆ చెట్లను, చెదారాలను, ఆ పుట్టల్ని, అక్కడ ఉన్నటువంటి ఎత్తుగా కట్టినటువంటి ఐ మీన్ గోడలను, వీటిని అన్నిటిని చూస్తూ అంటుంది ఆ అమ్మాయి. ఎవరి ఏ చైల్డ్ కెన్ డూ, ఎవరి ఏ చైల్డ్ కెన్ డూ, అప్ ఇన్ ది ఎయిర్ అండ్ ఓవర్ ది వాల్. అప్ ఇన్ ది ఎయిర్, పైన ఆకాశంలో, అది ఎక్కడ, ఓవర్ ది వాల్, ఓవర్ ది వాల్. అక్కడ వాల్ అంటే గోడలు ఎక్కడైతే కట్టారో ఆ గోడల కంటే మీదుగా, గోడల మీదుగా, గోడల పైనగా కనబడుతున్నటువంటి ఈ ఆకాశం ఏదైతే ఉందో, గాలి ఏదైతే ఉందో, రైట్, ఎయిర్, ఆకాశం. టిల్ ఐ కెన్ సీ సో వైడ్, టిల్ ఐ కెన్ సీ సో వైడ్, అప్పటి వరకు నేను బాగా చూడగలను, రైట్. ఏ విధంగా, ఎంతవరకు, సో వైడ్. ఇక్కడ వైడ్ అంటే అర్థం ఏంటి అంటే, వైడ్ అంటే విస్తృతంగా, విస్తృతంగా. సో వైడ్ అంటే విస్తృతంగా అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తాం మనం. సో వైడ్ అనే అర్థంలో మనం విస్తృతంగా అనే అర్థంలో యూజ్ చేస్తాం. రివర్స్ అండ్ ట్రీస్ అండ్ క్యాటిల్ అండ్ ఆల్. ఏవేవి చూస్తున్నాం, విస్తృతంగా చూస్తున్నా. ఇలా తిరిగేటప్పుడు, ఉయ్యాల ఆగేటప్పుడు, ఉయ్యాల్లో ఊగేటప్పుడు నేను విస్తృతంగా చూస్తున్నా, అటు ఇటు అన్నీ చూస్తున్నా. సరౌండింగ్లో ఉండేటివి ఏమేమి కనబడుతున్నాయి నాకు, ఐ కెన్ సీ సో వైడ్, నేను విస్తృతంగా చూస్తున్నా. మరి ఏమేమి, రివర్స్, నదులను చూస్తున్నా, అండ్ ట్రీస్, చెట్లను చూస్తున్నా, క్యాటిల్, ఆవులు. ఈ ఆవులన్నింటినీ కూడా మనం ఏమంటామంటే క్యాటిల్ అనేసి అంటాం, ఆవుల సముదాయం. అండ్ ఆల్, ఇంక మిగిలినవన్నీ కూడా నేను చూడడం జరుగుతుంది. ఓవర్ ది కంట్రీ సైడ్, ఓవర్ ది కంట్రీ సైడ్. ఇక్కడ కంట్రీ సైడ్ అంటే అర్థం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతం అంతా కూడా కనబడుతుంది నాకు. ఆ గ్రామీణ ప్రాంత ఆ సిచ్యువేషన్, ఆ అట్మాస్ఫియర్, ఆ పరిస్థితి నాకు కనబడుతుంది. గ్రామీణ వాతావరణం, గ్రామీణ వాతావరణం కూడా నేను చూస్తున్నా. టిల్ ఐ లుక్ డౌన్, బాగా అబ్జర్వ్ చేయి. టిల్ ఐ లుక్ డౌన్, నేను కిందకు చూస్తే ఆన్ ది గార్డెన్ గ్రీన్, గార్డెన్, పూల తోట కనబడుతుంది. ఎలాంటి కలర్ ఉంది గార్డెన్ తోట, గార్డెన్ అది గ్రీన్ కలర్ లో ఆకుపచ్చగా కనబడుతోంది కిందని చూసినప్పుడు. డౌన్ ఆన్ ది రూఫ్, సో బ్రౌన్. డౌన్ ఆన్ ది రూఫ్, డౌన్ ఆన్ ది రూఫ్, రైట్. కొంచెం కిందకి వచ్చి చూస్తే రూఫ్ అంటే కొంచెం పైన అనేసి అర్థం, రైట్. డౌన్ ఆన్ ది రూఫ్, సో బ్రౌన్, బ్రౌన్ కలర్ లో కనబడుతోంది, బ్రౌన్ కలర్ లో కనబడుతుందంట. అప్ ఇన్ ది ఎయిర్, పైన అయితే ఐ గో ఫ్లయింగ్ అగైన్. అప్ ఇన్ ది ఎయిర్, మళ్ళీ పైకి మళ్ళీ నేను పైకి పోతున్నా. ఐ గో ఫ్లయింగ్ అగైన్, ఐ గో ఫ్లయింగ్ అగైన్, మళ్ళీ నేను పై, అంతే కదా. ఈసారి ఊగుతున్న కార్యక్రమంలో ఒకసారి పైకి పోతుంటాం, కిందికి వస్తుంటాం, పైకి పోతుంటాం, కిందికి వస్తుంటాం. ఇలా జరిగేటటువంటి క్రమంలో ఆ అమ్మాయి యొక్క అనుభూతి, వాళ్ళ మమ్మీ ఉయ్యాల ఊపుతున్నట్లుంది, ఆ అనుభూతి తెలియజేస్తుంది ఇక్కడ, రైట్. అప్ ఇన్ ది ఎయిర్ ఐ గో ఫ్లయింగ్ అగైన్, ఐ గో ఫ్లయింగ్ అగైన్. అప్ ఇన్ ది ఎయిర్ అండ్ డౌన్, అప్ ఇన్ ది ఎయిర్ అండ్ డౌన్. అప్ ఇన్ ది ఎయిర్, ఆకాశం పైన, అండ్ డౌన్, కింద. సో కింద కనబడుతుంది, పైన కనబడుతుంది, ఆకాశం కనబడుతుంది, నాకు ఈ చెట్లు పచ్చదనం కనబడుతుంది, అదేవిధంగా నదులు కనబడుతున్నాయి, అదేవిధంగా ట్రీస్ కనబడుతున్నాయి, గ్రామీణ వాతావరణం కనబడుతుంది, ఆవులు కనబడుతున్నాయి, రైట్. ఎంత హాయిగా ఊగుతూ తన మైండ్ ఏవేవన్నిటిని చూస్తోందో వాటినన్నిటిని కూడా తెలుపుతోంది ఆ అమ్మాయి. దిస్ పోయమ్ వాజ్ రిటన్ బై రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. రాబర్ట్, బాగా అబ్జర్వ్ చేయి, ఏంటి లెసన్ పేరేంటి? దిస్ పోయమ్ వాజ్ రిటన్, దిస్ స్వింగ్ పోయమ్, దిస్ స్వింగ్ నోట్, ది పోయమ్, ది పోయమ్ The Swing is written by Robert Louis
రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. సో స్వింగ్ అనేది ఎవరు రాశారు ఈ పద్యాన్ని అనేసి అంటే, ఈ పోయంని ఎవరు రాశారు అంటే రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ అనే వ్యక్తి రాయడం జరిగింది. ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఏమన్నాడు క్వశ్చన్స్ లో ఏమన్నాడు చూడు. వాట్ ఈస్ ది పోయం అబౌట్? ఈ పోయం దేనికి సంబంధించింది? ఉయ్యలక, అంతే కదా. ది పోయం దిస్ ఈజ్ మెంట్ ఫర్ ది స్వింగ్. నేమ్ ఆఫ్ ది లెసన్ రాస్తే సరిపోతుంది, రైట్. ది నేమ్ ఆఫ్ ది లెసన్ ది స్వింగ్, అంతే. ది స్వింగ్ ఉయ్యాలకు సంబంధించింది, రైట్. వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ ది గార్డెన్? గార్డెన్ యొక్క కలర్ ఏ విధంగా ఉంటుంది మామూలుగా? హౌ ది కలర్ ఆఫ్ ది గార్డెన్ హియర్ ఈస్ గార్డెన్ గ్రీన్. గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్. డూ యూ లైక్ స్విమ్మింగ్? ఎస్ అని చెప్పు. ఎస్ ఐ డూ, నాకు ఇష్టమే. తర్వాత నేమ్ ది కలర్స్ మెన్షన్డ్ ఇన్ ది పోయం. ఈ పోయంలో కలర్స్ ఏవే ఉన్నాయి అనేసి అంటున్నాడు. ఏమేం కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కలర్స్ అన్నిటినీ కూడా మనం కలర్స్, బ్లూ కలర్ ఒకటి, తర్వాత ఇన్ ది సెకండ్ సెంటెన్స్ బ్లూ కలర్, దట్స్ వన్, అండ్ గ్రీన్ కలర్, గ్రీన్ కలర్. How do you like? How do you like to go up in a swing? Up in the air, so blue. So blue. Blue underline. Next one. Oh, I do think it in the pleasant thing. Ever a child can do. Ever a child can do. Next sentence. See. Up in the air and over the wall. Till I can see so wide. Till I can see so wide. నేను విస్తృతంగా చూసేంత వరకు చూడగలిగా. మరి ఏమేమి చూస్తున్నా? రివర్స్, ట్రీస్ అండ్ క్యాటిల్ అండ్ ఆల్ అదర్ ది కంట్రీ సైడ్. టిల్ ఐ లుక్ డౌన్ ఆన్ ది గార్డెన్ గ్రీన్. ఆన్ ది గార్డెన్ గ్రీన్. డౌన్ ఆన్ ది రూఫ్ సో బ్రౌన్. బ్రౌన్ 3 కలర్స్ వచ్చాయి ఇప్పుడు. డౌన్ ఆన్ ది రూఫ్, రైట్. డౌన్ ఆన్ ది రూఫ్, కింద భాగం ఎట్లా ఉంది? బ్రౌన్ కలర్ లో ఉంది. మరి అలాగనే ఉంటది కదా నేల, బ్రౌన్ కలర్. అప్ ఇన్ ది ఎయిర్ ఐ గో ఫ్లయింగ్ అగైన్. పైన మళ్ళీ నేను వెళ్తున్నా పైకి. చూడు, ఇవన్నీ కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తుంది ఆ అమ్మాయి. అప్ ఇన్ ది ఎయిర్ అండ్ డౌన్. సో 3 రౌండ్ ఆఫ్ చేసే ఇక్కడ నేను ఏమేం కలర్స్ ఇవి? బ్లూ, గ్రీన్, బ్రౌన్. బ్లూ, గ్రీన్, బ్రౌన్. ఈ 3 కలర్స్ ఉన్నాయి, రైట్. ఇప్పుడు ఏమంటున్నారు చూడు, నెక్స్ట్ వన్ ఏమంటున్నారు చూడు. స్వింగ్. స్వింగ్ బాగా సే అలౌడ్ అన్నాడు, పలకండి ఇవి. స్వింగ్, థింగ్, ఇంగ్ అనే మాట వస్తుంది. స్వింగ్, థింగ్. ఇక్కడ ఇంగ్. స్వింగ్. ఇక్కడ కూడా ఇది వస్తుంది చూడు, పలకడం. ఇంగ్. బ్లూ, ఊ వస్తుందా? బ్లూ, ఊ వస్తుంది. డూ, ఇక్కడ కూడా ఊ వస్తుంది. అంటే ఎలా మనం పలుకుతున్నాం? వాల్, వాల్. ల్, ఇక్కడ కూడా ఆల్. వాల్, ఆల్. వైడ్, బాగా విను. వైడ్, సైడ్. వైడ్, సైడ్. నెక్స్ట్ వన్ గ్రీన్. గ్రీన్. అగైన్. న్. గ్రీన్. గైన్.
గ్రీన్, అగైన్ బ్రౌన్, డౌన్, ఉన్ వస్తుంది, బ్రౌన్ డౌన్, బ్రౌన్ ఉన్, డౌన్ ఉన్. సో ఈ పదాలు ఎలా వస్తున్నాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత ఏమిచ్చాడు, 6 వర్డ్స్ ఇచ్చాడు. ఏ పదం ఏమన్నా చూడు, చూస్ ది రైట్ రైమింగ్ వర్డ్ ఫర్ ది గివెన్ వర్డ్స్ అండ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. చూస్ ది రైట్ రైమింగ్ వర్డ్. రైమింగ్ స్పెల్లింగ్ చూడండి, జాగ్రత్త చదవండి. రైమింగ్ RHYM రైమ్. సో RHYM రైమ్, ING రైమింగ్ వర్డ్స్. చూస్ ది రైట్ రైమింగ్ వర్డ్ ఫర్ ది గివెన్ వర్డ్స్ అండ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. తర్వాత బ్లాంక్స్ ఫిల్ చేయండి అంటున్నాడు. ఏమేమి ఇచ్చాడు మనకు, థింగ్ ఇచ్చాడు, డూ ఇచ్చాడు, ఆల్ ఇచ్చాడు, సైడ్, అగైన్, డౌన్ ఈ మాటలు ఇచ్చాడు. బ్లూ అన్నాం, డూ అంటున్నాము కదా, బ్లూ డూ సరిపోయిందా? బ్లూ, నా నోరు చూడండి, బ్లూ డూ సరిపోయిందా? ఇది రైమింగ్ వర్డ్. సో డూ అనేది కరెక్ట్ అవుతుంది ఇక్కడ, డూ. మరి ఇప్పుడు చూడు, డూ ఈజ్ ఓవర్, దీన్ని తీసేసినాం. ఇప్పుడు కౌంట్లో నుంచి దీన్ని తీసేసాం, దిస్ ఈజ్ ఓవర్. వైడ్ అన్నాం, వైడ్, వైడ్ సైడ్ సరిపోయిందా? వైడ్ సైడ్. సో సైడ్ అనేది వచ్చింది ఇక్కడ. సింగ్, 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 థింగ్. ఓకే, సింగ్, థింగ్. సింగ్, థింగ్. గ్రీన్ చూడండి, బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గ్రీన్, గ్రీన్, బ్రౌన్, ఆల్ వాల్ ఇది సరిపోయింది కదా, ఆల్ వాల్, ఆల్ వాల్, ఆల్ వాల్ రెండు సరిపోయింది. బ్రౌన్, బ్రౌన్, డౌన్, బ్రౌన్ డౌన్, గ్రీన్ అగైన్. ఈ పదాలు ఇలా మనం గుర్తు పెట్టుకోవాలి. సెకండ్ వన్, ఇది పేజ్ నంబర్ 51. పేజ్ నంబర్ 51లో ఏమి ఇచ్చారు చూడు. పోయం ది వీల్స్ అండ్ ది బాస్ ఎవరు రాశారు? వెర్నా హిల్స్ అంట. వెర్నా హిల్స్ అనే వ్యక్తి రాశారు. ది వీల్స్ అండ్ ది బస్, ఏం లేదు, బస్సు సౌండ్లు ఏంటి, నెక్స్ట్ అదే విధంగా సైకిల్ సౌండ్ ఏంటి, నెక్స్ట్ వన్ ట్రైన్ సౌండ్ ఏంటి, ఈ 3 సౌండ్ల గురించి రాసిన వ్యక్తి ఏంటంటే 2 అక్షరాలు ఉండేటటువంటి వ్యక్తి. వెర్నా హిల్స్, 2 పదాలు, వెర్నా హిల్స్. వెర్నా అనేది కారు పేరు, గుర్తుపెట్టుకోండి. వెర్నా అనేది ఏంటి, కారు పేరు కాబట్టి ఇక్కడ చూడు, ఇలానే గుర్తుపెట్టుకోండి. నేమ్ ఏంటి, ది వీల్స్ ఆన్ ది బస్, ది వీల్స్ ఆన్ ది బస్. బస్సు ఏ సౌండ్ వేస్తుంది వచ్చేటప్పుడు, అదేవిధంగా ట్రైన్ ఏ సౌండ్, నెక్స్ట్ వన్ సైకిల్ ఏ సౌండ్. ఇది రాసింది వెర్నా హిల్స్. ఈ పోయం రాసిన వ్యక్తి ఎవరు? వెర్నా హిల్స్. నౌ సి ది పోయం. ది వీల్స్ ఆన్ ది బస్, ది వీల్స్ ఆన్ ది బస్ గో రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్. The wheels on the bus go round and round all day long. All day long. అంటే రోజంతా కూడా ఈ బస్సు ఎలా వెళ్తుంది? The wheels on the bus. The wheels on the bus. ఆ వీల్స్, ఆ చక్రాలన్నీ కూడా ఎలా వెళ్తున్నాయి? The wheels on the bus go round and round. అంతే కదా? The wheels on the bus. రౌండ్ అండ్ రౌండ్, రౌండ్లు తిరుగుతూ పోతుంటుంది. రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్. ది వీల్స్ ఆన్ ది బస్ గో రౌండ్ అండ్ రౌండ్ ఆల్ ది లాంగ్,
ఆల్ డే లాంగ్. రోజంతా కూడా ఆ వీల్స్ తిరుగుతూనే మరి తిరిగితేనే కదా బస్సు ముందుకు వెళ్ళేది. తిరుగుతూనే ఉన్నది. ది ఇంజన్ ఆన్ ది ట్రైన్. నెక్స్ట్ రెండోది ఏమిచ్చాడు? ది ఇంజన్ ఆన్ ది ట్రైన్. ది ఇంజన్ ఆన్ ది ట్రైన్ గోస్ చుక్ చుక్ చుక్. ది ఇంజన్ ఆన్ ది ట్రైన్, అంతే కదా. అందుకే చుక్కుబుక్కు రైలే అని మూవీలో ఒక సాంగ్ కూడా ఉంది. అంటే ఎలాగొస్తుంది? చుక్ 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 అంటే చూడు. ది ఇంజన్ ఆన్ ది ట్రైన్. ట్రైన్లో ఇంజన్ ఉంటుంది. ఆ ఇంజన్ సౌండ్ ఎట్లా వస్తుంది? చుక్ 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 చుక్. ది ఇంజన్ ఆన్ ది ట్రైన్ గోస్. ది ఇంజన్ ఆన్ ది ట్రైన్ గోస్ చుక్ 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 ఆల్ డే లాంగ్. రోజంతా కూడా మనము దూరం ప్రయాణాలు చేసేటప్పుడు మినిమం 8 hours 10 hours నుంచి ఢిల్లీకి వెళ్తే ఇంకా 24 hours ఇట్లా ఎక్కువ అవర్స్ ట్రైన్లో ఉంటాం మనం. అది స్టార్టింగ్ నుంచి ఇలాంటి సౌండ్ వస్తూనే ఉంటుంది. చుక్ 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 అని, రైట్? ఈ విధంగా సౌండ్లు వస్తూ ఉంటాయి ఆల్ డే లాంగ్. రోజంతా కూడా ఇలాంటి సౌండ్లే. The bell on the bicycle goes tring tring tring. The bell on the bicycle. మరి సైకిల్ ఉంటుంది కదా, సైకిల్కి రైట్. ఇప్పుడు సిటీలో సైకిల్ ఉండేవాళ్ళు చాలా రేర్ కనబడుతుంది హైదరాబాద్ నగరంలో. అయితే రూరల్ ఏరియాస్లో సైకిల్ మనం చూస్తూనే ఉంటాం. సైకిల్కి ఒక బెల్ ఉంటుంది. ఆ బెల్ సౌండ్ ఏంటి? ది బెల్ ఆన్ ది bicycle goes tring tring tring. The bell on the bicycle goes tring tring tring. Tring tring tring. బాగా విను. అది సౌండ్ ఇలాగా వస్తూ ఉంటుంది. ట్రింగ్ 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 అనే సౌండ్ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఇది వేస్తావో అప్పుడు ట్రింగ్ 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 ఇలాంటి సౌండ్లు. ది బెల్ ఆన్ ది bicycle. ఈ సైకిల్ పైన ఉండేటువంటి ఆ బెల్ గోస్ ట్రింగ్ 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 ఆల్ డే లాంగ్. మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ సైకిల్లో మనం ప్రయాణాలు చేసేటటువంటి సందర్భాల్లో ఈ సౌండ్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, బస్సులో ఈ వీల్స్ రౌండ్ తిరుగుతూ ఉంటుంది. ఈ ట్రైను ఏమని సౌండ్ చేస్తుంది? చుక్ 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 అని. ట్రింగ్ 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 అనేది ఏంటి? సైకిల్. దీని పోయం పేరేంటి? ది వీల్స్ ఆన్ ది బస్. రిటన్ బై హూమ్? ఈ వెహికల్స్ ఇవన్నీ కూడా చెప్పేటప్పుడు రైట్ ఈ సౌండ్ల గురించి ఈ పోయం రాసిన వ్యక్తి వెర్నా కార్ ఉంది అని చెప్పాను నేను. కార్లు వెర్నా కార్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వెర్నా గుర్తుపెట్టుకోండి. వెర్నా హిల్స్. ఏం హిల్స్? వెర్నా హిల్స్ అనే ఒక వ్యక్తి రాయడం జరిగింది. This poem was written by Verna Hills. This poem tells about the sound of a bell while cycling a cycle. నువ్వు సైకిల్ డ్రైవ్ చేసేటప్పుడు నువ్వు వేసే బెల్ ట్రింగ్ 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 అని వస్తుంది. దాని గురించి తెలియచేస్తుంది, రైట్? ది సౌండ్స్ ఆఫ్ ది ట్రైన్, ది ఇంజన్ sound of the train also mentioned in the poem. Next one, see, match the following. క్రింది వాటిని మ్యాచ్ చేయండి అంటున్నాడు. ఏమంటున్నాడు? హియర్ ఆర్ సమ్ వెహికల్స్ అండ్ ది సౌండ్స్ దే మేక్. కొన్ని వెహికల్స్ ఇచ్చాం మేము ఇక్కడ. ఆ సౌండ్లు ఏవైతే వస్తున్నాయో ఆ సౌండ్లు మెన్షన్ చేయండి అంటున్నాడు. మ్యాచ్ ది వెహికల్స్ with their corresponding sounds. One is done for you. మీకోసం మేము ఒకటి ఇచ్చాం. బస్ అనేది రోమ్ 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 అనే సౌండ్ వస్తుంది అనేసి అన్నాడు. ట్రైన్ అనేది ఏమొస్తుంది సౌండ్? చుక్ చుక్ చుక్, అంతే కదా ట్రైన్ వచ్చే సౌండ్, రైట్? ట్రైన్ సౌండ్ చూద్దాం మనం. ట్రైన్ చుక్ చుక్. ట్రైన్ వచ్చేసి చుక్ 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 అనే విధంగా సౌండ్ వస్తుంది. రెండోది ఏంటి? బైసికిల్ అన్నాడు.
బైస్కిల్ ఏం సౌండ్ వస్తుంది? ట్రింగ్ ట్రింగ్. బైస్కిల్ ట్రింగ్ ట్రింగ్. బైస్కిల్ చెప్పేసాం. ఇంకా రెండే ఉన్నాయి. కార్ ఏ సౌండ్ వస్తుంది? జీప్ ఏ సౌండ్ వస్తుంది? జీప్ పోమ్ పోమ్ అనే సౌండ్ వస్తుంది. కార్ పీప్. కార్ వచ్చేసి పీప్. జీప్ వచ్చేసి అంటే ఇప్పుడు అది జీప్కు ఇప్పుడు ఏం అది లేదులే, కానీ ముందు ఆ జీప్ కూడా పోమ్ పోమ్ అనేది వచ్చేది, రైట్? కార్కి అయితే పీప్ పీప్ అనేది వచ్చేది సౌండ్. సో ఇవి సౌండ్లు పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే. యాక్టివిటీ ఇది అవసరం లేదు. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు చూడండి, పోయం. పోయం ఇచ్చారు ఇక్కడ. ది మూన్. మూన్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే చూడండి ఒకసారి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎవరెవరు ఉన్నారు? మమ్మీ క్యారిడార్లోకి తీసుకొచ్చి ఇద్దరు పిల్లల్ని, ఒక బాబు ఒక చిన్న పాప, వీళ్ళను క్యారిడార్లోకి తీసుకొచ్చి ఆకాశం వైపు చూపిస్తూ మూన్ను చూపిస్తూ కొన్ని అంటుంది, కొన్ని మాటలు అంటుంది. ఏంటి ఆ మాటలు? ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? That mother is going to explain the outlook, right? One girl is there and one boy is there, mother is there. Mother is explaining about surrounding atmosphere. Moon is there in the sky. Moon is there. Clouds are there. Hills are there. Right? The up side, there is a blue color shape of the sky. మదర్ వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, రైట్? హో చూడు, హో లుక్ అట్ ది మూన్. ఒక్కసారి ఆ చంద్రుణ్ణి చూడు. హో ఆశ్చర్యార్థకం మార్క్ పెట్టినారు చూడండి. హో ఆశ్చర్యార్థకం మార్క్. హో లుక్ అట్ ది మూన్. మూన్ ముందర ది పెట్టడం జరిగింది. ఇది యూనిక్ ఆబ్జెక్ట్ కాబట్టి దీని ముందర ది యూజ్ చేయడం జరిగింది. యూనిక్ ఆబ్జెక్ట్ కాబట్టి మూన్ అనేది ఎక్కడ వచ్చినా ది వస్తుంది. అదేవిధంగా సన్ అనేది ఎక్కడ వచ్చినా ది వస్తుంది. ఈ గ్రహాల పేర్లు ఎక్కడ వచ్చినా కూడా వాటి ముందర ది వస్తుంది, గుర్తుపెట్టుకో. హో లుక్ అట్ ది మూన్. ఒక్కసారి చూడు, ఆ చంద్రుని వైపు చూడు. షీ ఈజ్ షైనింగ్ అప్ దేర్. బాగా వెలిగిపోతున్నాడు. ఎవరు? మూన్. సో షైనింగ్ అంటే వెలుగుట అని అర్థం. షైనింగ్ అంటే అర్థం ఏంటి? షైనింగ్ అంటే వెలుగుట అని అర్థం. షైనింగ్ అంటే వెలుగుట. షైనింగ్ అంటే వెలుగుట అనే అర్థంలో మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. షీ ఈజ్ షైనింగ్. షీ రెఫర్స్ టు whom here? According to the poem here, she refers to moon. She refers to moon. She is shining up there. She is shining up there. బాగా ప్రకాశవంతంగా, రైట్? ప్రకాశవంతంగా కనబడుతున్నాడు అక్కడ. చూడు ఒక్కసారి, మూన్ చూడు, ప్రకాశవంతంగా కనబడుతున్నాడు, రైట్? ఆ వెలుగు చూడు ఒక్కసారి, ఆ బ్రైట్నెస్ చూడు ఒకసారి అంటుంది మమ్మీ. హో మదర్, ఓ మమ్మీ చూడు, హో మమ్మీ, షీ లుక్స్ లైక్ ఎ ల్యాంప్ ఇన్ ది ఎయిర్. ఒక క్యాండిల్ లాగా వెలుగుతున్నాడు ఆకాశంలో. ఈ చంద్రుడు ఎలా వెలుగుతున్నాడు? ఒక ల్యాంప్ లాగా, ఒక క్యాండిల్ లాగా ఆడ వెలిగించినట్లు అనిపిస్తోంది కదా. ఎలాగా? క్యాండిల్ లాగా, ల్యాంప్ లాగా ఎయిర్లో వెలుగుతున్నాడు. లాస్ట్ వీక్, గత వారం, షీ వాజ్ స్మాలర్. గత వారం నేను ఎప్పుడైతే చూశానో అప్పుడు ఇంత సైజు లేదు, అది తక్కువగా ఉంది, అంతే కదా. సైజ్ మామూలుగా ఫస్ట్ ఇట్లా కనబడుతుంది, మళ్ళా కొంచెం లావుగా ఇట్లా కనబడుతుంది, మళ్ళా బాగా ఇంకా లావుగా ఇట్లా కనబడుతుంది, రైట్? అంటే ప్రతిసారి సైజు పెరుగుకుంటూ సైజు పెరుగుకుంటూ ఇలా లాస్ట్ వచ్చేటప్పటికి మొత్తం
మొత్తం కనబడుతుంది. చూడండి, మొత్తం కనబడుతుంది. అందుకని ఏమంటున్నాడు, రైట్, ఈ ఈ విధంగా మొత్తం కనబడుతుంది. సో ఏమంటున్నాడంటే లాస్ట్ వీక్ షీ వాజ్ స్మాలర్. షీ అంటే ఎవరు ఇక్కడ? షీ అంటే ఎవరు? షీ అంటే ఎవరు అంటే చంద్రుణ్ణి షీ అనే మాటతో యూజ్ చేస్తున్నారు ఇక్కడ. లాస్ట్ వీక్, గత వారం, షీ వాజ్ స్మాలర్, ఆమె చిన్నదిగా ఉండింది. అండ్ షేప్డ్ లైక్ ఏ బో, షేప్డ్ లైక్ ఏ బో. చూడు, ఒక యారో లాగా కనపడింది, ఒక విల్లు లాగా కనపడింది. విల్లులాగా, ఇది విల్లులాగా కనపడింది. బట్ నౌ షీ ఈజ్ గ్రోన్ బిగర్. బట్ ఇప్పుడు కొంచెం, గ్రోన్ అంటే పెరగడం, గ్రోన్ అంటే అర్థం ఏంటి? పెరుగుట, పెరుగుట. బిగ్గర్ అంటే పెద్దదిగా. అండ్ రౌండ్ యాజ్ అన్ ఓ. ఎలా పెరిగింది? ఇలాగా పెరిగింది. ఎలాగా పెరిగింది చూడండి, ఇలాగా పెరిగింది అంటున్నాడు. ఇలాగా పెరిగింది. ది పోయం ది మూన్ ఈజ్ రిటన్ బై హూమ్? ఎలిజా లీ కెబోట్ ఫాలెన్. ఎలిజా లీ కెబోట్ ఫాలెన్. దిస్ పోయం వాజ్ రిటన్ బై ఎలిజా లీ కెబోట్ ఫాలెన్ అనే వ్యక్తి ఇది రాయడం జరిగింది. నెక్స్ట్, ఏమంటున్నాడు ఇప్పుడు? గ్లోజరీలో కొన్ని ఇచ్చారు, చూద్దాం. ఆ గ్లోజరీలో ఏమి ఇచ్చారంటే షైన్, వీక్, బో, గ్రోన్. మరి ఇక్కడ షైన్ అంటే అర్థం ఏంటి అంటే బీ బ్రైట్ బై రిఫ్లెక్టింగ్, రైట్? ప్రకాశవంతమైన అనే అర్థంలో దీన్ని మనం యూజ్ చేస్తున్నాం. ప్రకాశవంతమైన అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తున్నాం. చూడండి, ప్రకాశవంతమైన, ప్రకాశవంతమైన అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తున్నాం. ప్రకాశవంతమైన. బి బ్రైట్ బై రిఫ్లెక్టింగ్. నెక్స్ట్, వీక్ అనే మాట ఉంది. ఆ వీక్ అనేది దేన్ని తెలియజేస్తుంది ఇక్కడ అనేసి అంటే వీక్, డబ్ల్యూ, ఇక్కడ చూడండి, డబ్ల్యూఈఏకే వీక్ ఒకటి, డబ్ల్యూఈఈకే వీక్ ఒకటి. వీక్ అంటే అర్థం ఏంటి? బలహీనం. అమ్మాయి చాలా వీక్గా ఉందిరా అంటాం. వీక్ అంటే బలహీనం. వీక్ అంటే వారం. 7 రోజులను వీక్ అనేసి అంటాం. ది పీరియడ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ డేస్, దట్ ఈస్ వీక్. బౌ అంటే ఏంటి? ఏ వెపన్ ఫర్ షూటింగ్ ఆరోస్. విల్లు అనే అర్థం ఇక్కడ. దీని అర్థం ఏంటి? వారం. దీని అర్థం విల్లు అని అర్థం. ఏ వెపన్ ఫర్ షూటింగ్ యారోస్ అని అర్థం. మరి గ్రౌండ్ అంటే పెరగడం కదా, పెరగడం. ఫుల్లీ డెవలప్డ్ అంటే ఆ మూను చిన్నదిగా ఉండి పెద్దగా మొత్తం కనపడడం, దాన్ని గ్రోన్ అనేసి అంటాం, రైట్? మరి ఇక్కడ ఏమంటున్నాడు చూడు, హూ లుక్స్ లైక్ ఎ ల్యాంప్ ఇన్ ది ఎయిర్. ఆకాశంలో ఒక ల్యాంప్ లాగా వెలుగుతున్నది. ఎవరు కనిపిస్తున్నారు అలాగా? హూ లుక్స్ లైక్ ఎ ల్యాంప్ ఇన్ ది ఎయిర్ మీన్స్ యువర్ ఆన్సర్ షుడ్ బి, మీ ఆన్సర్ ఏంటి ఇక్కడ? ది మూన్. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ది మూన్. మూన్ మీ ఆన్సర్ అవుతుంది. ఆకాశంలో ఎవరు ఒక ల్యాంప్ లాగా వెలుగుతున్నారు? మూన్, రైట్? హౌ డస్ ది మూన్ లుక్ లైక్? హౌ డస్ ది మూన్ లుక్ లైక్? సో ఆన్సర్ కంప్లీట్ గా రాయాలంటే కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు? రాద్దాం, కంప్లీట్ గానే రాద్దాం. ఇప్పుడు చూడు, ఆన్సర్ ఏంటంటే హూ లుక్స్. ఇక్కడ ది మూన్ లుక్స్, ది మూన్ అని పెట్టండి. ది మూన్ లుక్స్ లైక్
A lamp in the air. The moon looks like a lamp in the air. The moon looks like a lamp in the air. Chudu. Next. How does the moon look like? ఎలా కనబడుతున్నాడు మూను? The moon look like. It's same answer ante. The moon looks like a lamp in the air. How? How does the moon look like? The moon look like. The moon looks like a lamp. Same answer ante. Next one. What was the shape of the moon? Moon ఎలాంటి షేప్ ను కలిగి ఉన్నాడు? చూడండి. హో, look at the moon. ఒక్కసారి మూన్ ను చూడు. She is shining up there. ప్రకాశవంతంగా ఉన్నాడు. షైన్ అవుతున్నాడు. హో మదర్, she looks like a lamp in the air. She looks like a lamp in the air. తర్వాత క్వశ్చన్ ఏంటి ఇక్కడ? What was the shape of the moon? Shape. Lamp in the air. Last week she was smaller and shaped like a bow. Shaped. The shape of the moon is bow. The shape of the moon is zoom. The shape of the moon is bow. That is answer. Okay? Done? Right. The shape of the moon is bow. What is the next question here? See. Do you like the moon? Why? Do you like the moon? Yes. I like. Yes, I like the moon. Why అన్నాడు? నువ్వు చెప్పే రీజన్స్ నువ్వు చెప్పచ్చు. Because moon is simply super. It gives pleasant atmosphere at night and it shines well, right? Visibility is good. It's pleasure to see it's pleasure to see the moon, etc. Next, have you ever seen the moon? Full moon, how is it? ఎప్పుడైనా నువ్వు చూసావా? ఫుల్ మూన్ నువ్వు ఎప్పుడైనా చూసావా? yes, I have seen. చూడు, yes, I have seen the full moon. Yes, I have seen. Yes, I have seen the full moon. నేను ఫుల్ మూన్ చూశాను అనేసి అంటున్నాం. నెక్స్ట్ వన్ ఏంటి చూడు. సే అలౌడ్. గట్టిగా చెప్పండి. మూన్, సూన్. ఇక్కడ రేమింగ్ వర్డ్స్ లాగా వస్తున్నాయి. ఈ పదాలను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మూన్, సూన్. దేర్, ఎయిర్. దేర్, ఎయిర్. సో ఎయిర్ ఇక్కడ ఈ పదాలు ఒకటే అవుతున్నాయి. నెక్స్ట్ ల్యాంప్, ల్యాంప్, క్యాంప్. ఈ రెండు రైమింగ్ వర్డ్స్. ల్యాంప్, క్యాంప్. మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ ఈ పదాలను నోరు తెరిచి మీరు చదవండి, మీరు ప్రొనౌన్స్ చేయండి. మీకు లైట్ వెలుగుతుంది డెఫినెట్గా. సో దట్ మీరు రికగ్నైజ్ చేయొచ్చు ఈజీగా. వీక్,
బ్రేక్, వీక్, ఈక్ అని వస్తుందా? బ్రేక్, బ్రేక్, వీక్, వీక్, బ్రేక్, ఏక్ అని వస్తుంది. ఏక్, ఏక్ అని వస్తుందా? వీక్, బేక్, బౌ, సౌ, గ్రోన్, షోన్, రౌండ్, ఫౌండ్, ఈ పదాలు. రైట్, ఇప్పుడు మనకు 3 కంప్లీట్ అయినాయి. ఒకటి మూన్ అనేది ఎవరు రాశారు? ఎలిజా లీ కబెట్ ఫలెన్ ఒకరు. తర్వాత ట్రైన్ గురించి రాశాం. వీల్స్ అండ్ ట్రైన్ అనగానే గుర్తుపెట్టుకున్నా, వర్ణ వెర్ణ 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 గుర్తుపెట్టుకోండి అని చెప్పా. ట్రైన్, ది వీల్స్ ఆన్ ది బస్, ది వీల్స్ ఆన్ ది బస్ అనే పోయం రాసింది ఎవరు అంటే వెర్ణ అనే పదం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈజీ, వెర్ణ హిల్స్. తర్వాత ఫస్ట్ వన్ ఏంటి అంటే స్వింగ్, ఉయ్యాల. దీన్ని ఎవరు రాశారు? రాబర్ట్ లూయిస్ స్టెవెన్సన్. రైట్, ఇంతటితో థర్డ్ లెసన్ లో ఉండేటటువంటి 3 పోయమ్స్ మనకు కంప్లీట్ అయినాయి.